మనం ఇప్పటి వరకు చూసాం శుద్ధతత్వాలు మాయాశక్తి యొక్క ప్రవేశం. ఇప్పుడు మాయాశక్తి తర్వాత వచ్చే పంచకంచుకాలు గురించి మాట్లాడుకుందాం. మనమందరం వాస్తవానికి అపరిమితమైన శివ చైతన్యమే, కానీ మాయాశక్తి కారణంగా మనం పరిమిత జీవులుగా అనుభవిస్తున్నాం. ఈ పరిమితిని మరింత బలంగా చూపించేది పంచకంచుకాలు. కంచుక అంటే కవచం, ఒక కప్పు. ఇది 5 కవచాల్లా మనపై వేసుకుని మనలో ఉన్న అపరిమిత శక్తిని కప్పేస్తాయి. ఏంటి 5 కంచుకాలు? మొదటిది కాలకంచుకం, టైం లిమిటేషన్. పరమశివుడు కాలానికి అతీతుడు. ఆయనకి గతం కానీ వర్తమానం భవిష్యత్తు అన్నీ ఒకటే. కానీ మనం సమయం అనే పరిమితిలో బంధించబడ్డాం. ఎగ్జాంపుల్, నా ఎగ్జామ్ రేపు ఉంది, నా బర్త్డే వచ్చే నెల అని భావిస్తాం. కానీ శివ దృష్టిలో గతం భవిష్యత్తు లేవు, అంతా ఒకే క్షణం. రెండవది నియతి కంచుక, ఆర్డర్ ఆర్ నెసెసిటీ. పరమశివుడికి ఎలాంటి బంధం లేదు, కానీ మనం పరిస్థితుల వల్ల బంధింపబడ్డాం. ఉదాహరణకి, నువ్వు ఒక ట్రైన్ మిస్ చేస్తే దాన్ని మళ్ళీ ఆపలేవు. నీకు అనుకూలంగా మారాలి అని అనుకున్న ప్రపంచ నియమాలు నిన్ను నిర్బంధిస్తాయి. మూడవది రాగకంచుక అంటే అటాచ్మెంట్. అపరిమితుడైన శివుడికి ఏమీ అవసరం లేదు, కానీ జీవుడికి ఆకర్షణలు, ఇష్టాలు వస్తాయి. ఉదాహరణకి, ఒక ఫోన్ మోడల్ మనకి నచ్చుతుంది, అది దొరకకపోతే మనం అసంతృప్తిగా ఉంటాం. మనం ఎప్పుడూ ఇది కావాలి, అది కావాలి అని అనుకుంటూనే ఉంటుంది. అంటే ఒక వస్తువుకు లేదా ఒక బంధానికి అయి ఉండొచ్చు, ఏదో ఒక దానికి అటాచ్ అయిపోయి ఉండడం. అది దొరకకపోతే బాధపడడం, దొరికితే సంతోషించడం, ఇలాంటివన్నీ శివునికి వర్తించవు. నాలుగవది విద్య కంచుక అంటే లిమిటెడ్ నాలెడ్జ్. పరమశివుని జ్ఞానం అపరిమితం, కానీ మన జ్ఞానం చిన్న పరిధిలో మాత్రమే ఉంటుంది. ఒక డాక్టర్కి మెడిసిన్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ స్పేస్ సైన్స్ తెలియకపోవచ్చు కదా. మనం ఏకకాలంలో అన్నీ తెలుసుకోలేము, కాబట్టి ఇక్కడ జ్ఞానం కూడా లిమిటెడ్ అయిపోయింది. కానీ శివుడు జ్ఞానానికి మించినవాడు, అపరిమిత జ్ఞానం పరమశివుడు. ఐదవది కళాకంచుక అంటే లిమిటెడ్ యాక్షన్ కెపాసిటీ. శివుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యం లేదు, కానీ మనం పరిమితి శక్తిలో ఉన్నాం. ఉదాహరణకి, మనం 24 గంటలు ఉన్నా ఒక రోజులో అన్నీ చేయలేం, ఏదో ఒకటి వదులుకోవాలి. అన్నీ ఒకేసారి చేయాలంటే అది అసాధ్యం. కానీ శివుడు ఇక్కడ లిమిట్లెస్, ఆయన అసాధ్యుడు. కానీ మనం మాయలో ఉండడం వల్ల మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే, ఇలా ఈ పంచకంచుకాలు కాలం, నియతి, రాగం, విద్య, కళ మనలో అపరిమిత శక్తిని కప్పి నేను పరిమితమైన జీవుణ్ణి అనే అనుభవాన్ని కలిగిస్తాయి. ఇది ఒక విధంగా ఒక కాస్మిక్ గేమ్. అందుకే శివలీల, శివ ఆటలు అని అంటాం. మనలోని శివుడు తానే ముసుగు వేసుకొని పరిమితిలోకి వచ్చి జీవుడిగా ఆడుతున్నాడు. కానీ త్రికశైవం చెప్తున్నది ఏంటంటే, ఈ కవచాల వెనుక అసలు నువ్వే శివుడు. సాధన ద్వారా, అవగాహన ద్వారా ఈ కవచాలు తొలగిపోతాయి. అప్పుడే జీవుడు తన అసలు స్వరూపాన్ని గుర్తించుకుంటాడు.